హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎకానమీ క్లాస్ వీడియో 2. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న విధంగా ఎకానమీని 6 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనీ, బ్యాంకింగ్, ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో 1 కనుక చూడకపోయింటే వాళ్ళందరూ కూడా వీడియో 1 చూడండి ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ తర్వాత ఈ వీడియోని వాచ్ చేయవలసిందిగా కూర్చున్నాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ మనీ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనీ. స్టూడెంట్స్‌కే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క యాస్పెక్ట్‌లో కూడా మనీ అనేది చాలా మందికి ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. సో, ఈ వీడియో అందరూ కూడా చూడొచ్చు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఇంకా కమింగ్ టు మనీ. సో, వెరీ ఎక్సైటింగ్ టాపిక్ ఫ్రెండ్స్, చెప్తున్నాను. ఇక్కడ మనీ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, మనీ డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ టాపిక్ పేరు బార్టర్ టు బిట్‌కాయిన్. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆది మానవుల కాలం నుంచి కూడా ఈ బార్టర్ సిస్టమ్ అనేది ఉంది. అప్పట్లో మనీ లేదు కదా, సో ఈ బార్టర్ సిస్టమ్ ఉందన్నమాట. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. అంటే మీకు కావాల్సిన వస్తువు నా దగ్గర ఉంటే, నాకు కావాల్సిన వస్తువు మీరిచ్చి నా దగ్గర నుంచి మీకు కావాల్సిన వస్తువు తీసుకోవడం అనమాట. ఇచ్చి పుచ్చుకోవడం. సో దీంట్లో చూడడానికి వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి పొటాటోస్ కావాలనుకోండి. అతని దగ్గర ఉన్న ఏదన్నా పప్పు దినుసులు ఏమైనా ఉంటే ఈ పొటాటోస్ అతనికి ఇచ్చి అతని దగ్గర ఉన్న పొటాటోస్ని మనం తీసుకుంటాం. అలాగే రైస్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకు రైస్ కావాలంటే మన దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళకిచ్చి రైస్ని మనం తీసుకుంటాం. చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఛాలెంజెస్ గురించి ఫనీగా చెప్పడానికి మోడర్న్ టైమ్స్కి ఇది అప్లై చేద్దాం. ఉదాహరణకి ప్రభాస్ హీరో మీకు అందరికీ తెలుసు, చాలా ఫేవరెట్ హీరో అందరికీ. ఈ ప్రభాస్ అతనికి ఏంటి, అతని స్ట్రెంగ్త్ స్కిల్స్ అనమాట. సో యాక్టింగ్ స్కిల్ ఉంది అతనికి, బట్ అతనికి రైస్ కావాలి, తినడానికి రైస్ కావాలి. సో అతను రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర యాక్టింగ్ స్కిల్ ఉంది, నేను చాలా సినిమాల్లో నటించాను, అండ్ అనుష్క కూడా హీరోయిన్ ఉంది, మేమిద్దరం కలిసి మీకు అల్లరిస్తాము, ఎంటర్టైన్మెంట్ చేస్తాము, మాకు రైస్ కావాలి అంటాడనమాట. ఇక్కడ చూడండి, రైతుకి ప్రభాస్ అనే అతను తెలిసి అతని యాక్టింగ్ గురించి నచ్చి అతనికి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాడు అనుకోండి, రైస్ ఇస్తాడు. లేదనుకోండి, నాకు వద్దయ్యా అంటాడు. అంటే ఇప్పుడేంటి, ప్రభాస్ అతనికి రైస్ కావాలి కాబట్టి ఎవరికైతే ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్‌గా ఉంటుందో అతని దగ్గరికే ఎళ్లి అతను ఎంటర్‌టైన్ చేసి రైస్ తీసుకోవాలి. చూసారా ఎంత ప్రాబ్లమో? దీన్ని ఏమంటారంటే డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. అంటే ఆ కోయిన్సైడ్ అవ్వాలి. ఇద్దరి వాంట్స్ కోయిన్సైడ్ అయితేనే బార్టర్ సిస్టమ్ అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ట్రాన్స్‌పోర్టేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ప్రభాస్‌కి యాక్టింగ్ వచ్చు. బట్ ఇతని యాక్టింగ్ నచ్చిన వ్యక్తి వేరే ఊర్లో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ 500 కిలోమీటర్స్ దూరంలోనో, 50 కిలోమీటర్స్ దూరంలోనో ఉంటాడు. అది ఏదో విధంగా తెలిసి అప్పుడు ప్రభాస్ తెలుసుకొని, అరే నాకు కావాల్సిన రైస్ ఇచ్చే వ్యక్తి పక్కన 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు, అతని దగ్గరికెళ్ళి నేను యాక్టింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యేసి అతను అక్కడికెళ్తాడనమాట. సో అక్కడికెళ్ళేటప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది ఉంటది కదా ఫ్రెండ్స్. అతను ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? అక్కడికెళ్ళి స్కిల్ అనేది ప్రదర్శించాలి. అలాంటప్పుడు అతను రైస్ ఇస్తాడు, అది మోసుకొని రావాలి. సో దిస్ ఈస్ ద ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్. దిస్ ఈస్ ద సెకండ్ ఛాలెంజ్. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ ఫండ్స్. రెండోది వచ్చేసి ట్రాన్సాక్షన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్. మూడోది పెరిషబుల్ కమోడిటీస్. పెరిషబుల్ వాల్యూ. ఇదేంటంటే నా దగ్గర పొటాటోస్ ఉన్నాయి, నేను పొటాటోస్‌ని హార్వెస్ట్ చేశాను. పొటాటోస్ కావాల్సిన వ్యక్తి వచ్చేదాకా నేను పొటాటోస్ పెట్టుకొని ఉండాలి, లేదా అడుగుతూ ఉండాలి. ఈ లోపల పొటాటోస్ కుళ్ళిపోయాయి అనుకోండి, నేనేం చేసుకోవాలి? మళ్ళీ పొటాటోస్‌ని రైస్ చేయాలి. సో ఈ విధంగా పెరిషబుల్ కమోడిటీస్ అనమాట. ఇవన్నీ కూడా అంటే వాల్యూ కూడా పెరిష్ అయిపోతుంది. ఇది థర్డ్ ఛాలెంజ్ బార్టర్ సిస్టమ్‌లో. ఫోర్త్ ఛాలెంజ్ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది వెళ్ళిపోతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది వెళ్ళిపోతుందంటే ఏంటంటే, ప్రభాస్ ఎగ్జాంపులే తీసుకుందాం. ప్రభాస్‌కి యాక్టింగ్ వచ్చు. బట్ యాక్టింగ్ చూసి నచ్చి అతనికి రైస్ ఇచ్చే వ్యక్తులు కనబడకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు ప్రభాస్? వేరే ఆప్షన్ లేదు. అతను కూడా ఖచ్చితంగా ఈ యాక్టింగ్ వద్దురా నాయనా, నేను ఏదైనా వ్యవసాయం, నా దగ్గర ఉన్న ల్యాండ్‌లో వ్యవసాయం చేసుకొని రైస్ పండించుకొని నేనే తింటాను, నాకొచ్చిన ఎందుకు గొడవ అని అనుకుంటాడు. చూసారా? ఇది డివిజన్ ఆఫ్ లేబర్‌ని దెబ్బతీస్తుంది. ఇంక అందరూ ఎవరికి రైస్ కావాలంటే వాళ్ళు రైస్ పండించుకోవడమే. ఎవరికి పొటాటో కావాలంటే వాళ్ళు పండించుకోవడమే. ఎందుకంటే పొటాటోస్ ఇచ్చే వ్యక్తి దొరకడు, రైస్ ఇచ్చే వ్యక్తి దొరకడు. సో ఈ విధంగా మనం ఈ బార్టర్ సిస్టమ్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేసిందనమాట మానవ జాతి. సో ఇక్కడ మానవ జాతి చెప్పుకున్నాం కదా మనం, నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. ఆ విధంగా మనీ అనేది ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి మానవ జాతికి మనీ అనే కాన్సెప్ట్‌ని డెవలప్ చేశాడు హ్యూమన్ కైండ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ, మనీ యొక్క జర్నీ. సో మనీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతూ వచ్చిందనమాట. మనీ ఎవల్యూషన్ జరిగిందనమాట చాలా సంవత్సరాలుగా. అవి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకి హ్యూమన్స్ కూడా ఎవాల్వ్ అయ్యారని చెప్పుకుంటాం కదా. ప్రైమేట్స్ నుంచి హోమోసెపియన్స్
ఎలా ఇవాల్వ్ అయ్యారనేది మనందరికీ తెలుసు. అది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఎకానమీలో మనీ ఎవల్యూషన్ అనేది ఎలా జరిగిందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనీ ఎవల్యూషన్ ఎలా జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చిందంటే కమోడిటీ మనీ వచ్చింది. తర్వాత మెటాలిక్ మనీ వచ్చింది. ఆ తర్వాత పేపర్ మనీ ఆర్ ఫియట్ మనీ అంటారు, అదొచ్చింది. తర్వాత బ్యాంక్ మనీ ఆర్ డిపాజిట్ మనీ అంటారు. తర్వాత లేటెస్ట్‌గా అందరికీ తెలుసు, మనందరికీ ఇష్టమైన టాపిక్ కావచ్చు, దట్ ఈస్ ఏ బిట్‌కాయిన్ టాపిక్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్‌గా మనం నేర్చుకోబోతున్నాం. మీరేం వరీ కావద్దండి. ఎకానమీ అంటే ఇంతేనా అనిపించే విధంగా నేను మీకు ఎకానమీ టీచ్ చేస్తానని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో కమింగ్ టు కమోడిటీ మనీ. మనీ ఎవల్యూషన్‌లో మనం మొదటి మెట్టు ఏంటంటే కమోడిటీ మనీ. ఈ బార్టర్ సిస్టమ్ నుంచి విసిగిపోయాడు మానవుడు. ఏందిరా నాయన మనకు కావాల్సిన వస్తువు దొరకదు, మన దగ్గర ఉన్న వస్తువు వేరే వాళ్ళకి ఇవ్వలేము, ఏంటిది ప్రాబ్లం, ఇదంతా ఎందుకు, ఒక కామన్ కమోడిటీని మనం పెట్టుకుందాం. ఎవరికి ఏది కావాలన్నా ఇది ఉంటే, ఎంత ఉంటే ఆ వస్తువులకి వాల్యూ కట్టేసి మనం ఇద్దాం అనేసి ఒక ఫిక్స్ చేసుకున్నాడు మానవుడు. దీంట్లో కమోడిటీ మనీ అనేది ఆవిర్భవించింది. కమోడిటీ మనీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదో ఒక వస్తువు. ఉదాహరణకి చెప్పాలంటే పులిగోరు, లేదంటే గోల్డ్ నగ్గెట్స్. అప్పట్లో గోల్డ్ నగ్గెట్స్ దానికి అంత వాల్యూ లేదు కాబట్టి గోల్డ్ నగ్గెట్స్ని కూడా కమోడిటీ మనీగా యూజ్ చేసేవారు. తర్వాత బీన్స్, కోకోవా బీన్స్, ఇలాంటివి పప్పు దినుసులు ఏమైనా ఉంటాయి, అవి షెల్స్, సీ షెల్స్, ఇట్లాంటివన్నీ కూడా కౌరీస్ అంటారు. ఇవన్నీ కూడా నల్లపూసలు, ఏదో ఒక చిన్న చిన్న వస్తువుని తీసుకుని దాన్ని కమోడిటీ మనీగా పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పట్లో మనకందరికీ టెక్నాలజీ లేదు కదా అప్పట్లో. సో వాళ్ళు ఏంటంటే ఆయా ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఏదైతే వాల్యుబుల్ అనుకున్నారో ఆ వస్తువుని కమోడిటీ మనీగా పెట్టుకునేవారు అనమాట. సో మీకు అందరికీ తెలిసింది కదా, ఇప్పుడు కమోడిటీ మనీ డెవలప్ అయింది. అయితే ఆ ట్రైబ్లో ఉన్నంత వరకు, ఆ కమ్యూనిటీలో ఉన్నంత వరకు అది పాపులర్ అయింది, కమోడిటీ మనీగా చలామణి అవుతుంది. కాకపోతే దీంట్లో కూడా 2 ఛాలెంజెస్ ఉన్నాయి కమోడిటీ మనీలో. మెయిన్ ఛాలెంజ్ ఏంటి, ఫస్ట్‌ది, ఒక ట్రైబ్‌లో ఒక కమోడిటీకి వాల్యూ ఉంటే ఇంకో ట్రైబ్‌కి ఇంకో కమోడిటీకి వాల్యూ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కమ్యూనిటీలో నాకు కోకోవా బీన్స్ అది పాపులర్ అనుకోండి. కోకోవా బీన్స్ నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. నేనేం చేస్తాను, పక్క కమ్యూనిటీకి వెళ్ళి నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలని, నా దగ్గర ఒక 100 కోకోవా బీన్స్ ఉన్నాయి బాస్, నాకు నాకు ఫలానా వస్తువు కావాలని అన్నాను అనుకోండి. వాడికి కోకోవా బీన్స్ అంత వాల్యూ అనిపించకపోవచ్చు. అతనికి పులిగోరలు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. సో నేను పులిగోరలు ఇస్తే అక్కడ వాల్యూ గానీ, కోకోవా బీన్స్ అనేది వాల్యూ లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, వాల్యుబుల్ కమోడిటీస్ డిఫరెన్సెస్ రావడం, ఇది ఫస్ట్ ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటంటే పెరిషబుల్ అనమాట. కొన్ని కమోడిటీస్ పెరిషబుల్ అయిపోతాయి, చెడిపోతాయి. ఉదాహరణకి కోకోవా బీన్స్ చెడిపోతాయి, ఈ రాగులు ఏమైనా ఉంటే అవి చెడిపోతాయి. గోల్డ్ నగ్గెట్స్ అనేవి ఓకే, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ పెరిషబుల్ కమోడిటీ ఉండడం, వాల్యూ ఆ కమ్యూనిటీ వరకే లిమిట్ అవ్వడం వల్ల ఈ కమోడిటీ మనీ అనేది ఫెయిల్యూర్ అయింది. సో నెక్స్ట్ స్టేజ్ డెవలప్ అయింది మన మనీ ఎవల్యూషన్లో. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా, మెటాలిక్ మనీ. సో ఈ మెటాలిక్ మనీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ మెటాలిక్ మనీ అనేది కొన్ని ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసింది. ఉదాహరణకు వాల్యూ అంటే మెటాలిక్ మనీ అనేది నార్మల్గా మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిటీస్ దాన్ని యాక్సెప్ట్ చేసాయి. ప్లస్ రెండో విషయం ఏంటి, పెరిషబుల్ కమోడిటీ కాదు, మెటల్ అనేది పెరిషబుల్ కాదు కాబట్టి మెటాలిక్ మనీ అలా నిలబడింది. సో ఇక్కడ కూడా మెటాలిక్ మనీ 2 టైప్స్గా వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చేసి ఫుల్ బాడీ కాయిన్స్, తర్వాత టోకెన్ కాయిన్స్. టోకెన్ కాయిన్స్ అనేది రాను రాను డెవలప్ అయింది, చెప్తాను. ఇప్పుడు ఫుల్ బాడీ కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఫుల్ బాడీ కాయిన్స్ ఎలా యూజ్ చేశారంటే ట్రేడర్స్ యూజ్ చేసేవాళ్ళు, కింగ్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇండో గ్రీక్స్, కుషాన్స్ వీళ్ళు ఏం చేశారంటే గోల్డ్ కాయిన్స్ మీద వాళ్ళ యొక్క పంచ్ మార్క్స్ వేసేవాళ్ళు. ఎవరి దగ్గర అయితే ఆ నాణ్యాలు ఉంటాయో అతను ఫేమస్ అనమాట, లేదంటే అతను ట్రేడ్ చేయడానికి అర్హుడు. ఈ విధంగా మెటాలిక్ కాయిన్స్ అనేవి డెవలప్ అయ్యాయి, ఫుల్ బాడీ కాయిన్స్. ఉదాహరణకి గుప్తా కాయిన్స్ చాలా ఫేమస్ అనమాట. అంటే ప్యూర్ గోల్డ్తో తయారు చేసి వాళ్ళ యొక్క పంచ్ మార్క్స్ వాళ్ళు ఉండేటివి అనమాట. సముద్రగుప్తుడు అతని యొక్క షిప్ బొమ్మ ఉండేటట్టు క్వీన్తో నిలబడి ఉన్న కాయిన్స్, ఇలాంటి కాయిన్స్ ఫేమస్ కాయిన్స్ వచ్చాయన్నమాట. ఇవి ఫుల్ బాడీ కాయిన్స్, అంటే దీనికి ఆ బార్డర్ అనేది ఉండదు. తర్వాత కాలంలో ఈ ముఘల్స్, సుల్తాన్స్ వీళ్ళందరూ కూడా తయారు చేయడం మొదలెట్టారు. కాకపోతే సిల్వర్ కాయిన్స్ తయారు చేయడం మొదలెట్టారు. అక్బర్ అనే అతను ముహర్, దినార్స్ ఇట్లాంటి కాయిన్స్ అనేవి కూడా పాపులర్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఫుల్ బాడీ కాయిన్స్. తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, టోకెన్ కాయిన్స్. ఈ టోకెన్ కాయిన్స్ గురించి మాట్లాడుకునే ముందర ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఒక పదం గురించి మాట్లాడుకున్నాం. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే దానికి ఉన్న విలువ, అంటే సెల్ఫ్ వాల్యూ ఎంత అనేది ఇంపార్టెంట్. ఈ మెటాలిక్ కాయిన్స్లో ఫుల్ బాడీ కాయిన్స్ అనుకున్నాం కదా, ఈ ఫుల్ బాడీ కాయిన్స్కి ఇంట్రిన్సిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది గోల్డ్ కానీ కాపర్ కానీ ఇట్లాంటి కాయిన్స్తో తయారు చేస్తారు కాబట్టి దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూయే చాలా ఎక్కువ. దీని మీద ఫేస్ వాల్యూ ఉండదు ఫ్రెండ్స్. అంటే 10 రూపాయలు, 5 పైసలు, 10 పైసలు అని అలా ఉండదు. దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రెషియస్ మెటల్స్తో తయారు చేస్తారు కాబట్టి ఈ ఫుల్ బాడీ కాయిన్స్కి ఇంట్రిన్సిక్ వాల్యూ చాలా ఎక్కువ. టోకెన్ కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. టోకెన్ కాయిన్స్ మెల్లిమెల్లిగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చే టైంకి కూడా తుగ్లక్ ఇట్లాంటి కాయిన్స్ తయారు చేశాడు. మెటాలిక్ కాయిన్స్లో
ఈ టోకెన్ కాయిన్స్ అనేది కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఈ టోకెన్ కాయిన్స్ ఏంటంటే దీనికి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఉంటుంది. ఎందుకంటే టోకెన్ కాయిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ క్యూప్రోనికల్ మెటల్ అనమాట. సో అల్లాయితో తయారు చేస్తారు. బట్ ఇంట్రిన్సిక్ వాల్యూ కాస్త తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం కరగదీస్తే మెటల్ కాయిన్స్కి వచ్చే విలువ లాగా దీనికి అంత విలువ రాదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ ఫుల్ బాడీ కాయిన్స్లో డిబేస్మెంట్ వాల్యూ అనేది జరుగుతుందన్నమాట. డిబేస్మెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ ద మెటల్ తగ్గుతూ వస్తుంది. కింగ్స్ కనుక పూర్ అవ్వడం మొదలెట్టారనుకోండి, వాళ్ళు వీక్ అవ్వడం మొదలెట్టారనుకోండి, కాయిన్లో కూడా క్వాలిటీ వీక్ అవ్వడం మొదలెడుతుందన్నమాట. సో దీనికి డిబేస్మెంట్ అనేది ఉంటుంది ఫుల్ బాడీ కాయిన్స్లో, ప్రెషియస్ మెటల్స్ కాబట్టి. ఇక్కడ టోకెన్ కాయిన్స్కి అలాంటిది ఏమి ఉండదు, డిబేస్మెంట్ ఉండదు. డిబేస్మెంట్ ఎందుకు ఉండదంటే దీనికి ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువ, ఫేస్ వాల్యూతోనే ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే 50 పైసే కాయిన్ అనుకోండి, దాన్ని కరగదీసి 50 పైసే రాదు. సో దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువ. అండ్ కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం మెల్టింగ్ చేయకూడదు అనమాట టోకెన్ కాయిన్స్ని. సో ఇది డిఫరెన్సెస్ అనమాట ఫుల్ బాడీ కాయిన్స్కి అండ్ టోకెన్ కాయిన్స్కి గల డిఫరెన్స్. సో ఈ విధంగా మెటాలిక్ కాయిన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. తర్వాత మనం ఎన్ని కాయిన్స్ అని మనము తీసుకెళ్ళగలం, తర్వాత వాల్యూ పెరుగుతూ పోయే కొద్దీ ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ రావడం, తర్వాత తీసుకెళ్ళడానికి ఇబ్బంది, ఇటువంటి కంఫర్ట్స్, ఇటువంటి కన్వీనియన్స్ కోసం అని చెప్పేసి పేపర్ కరెన్సీ అనేది డెవలప్ అయింది. పేపర్ కరెన్సీకి ఈ టోకెన్ కాయిన్స్కి డిఫరెన్స్ ఏంటి? కాయిన్కి అట్లీస్ట్ కాస్త కూస్త మెటల్ ఉంటుంది కాబట్టి దానికి వాల్యూ ఉంటుంది, కొంచెమన్నా ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. బట్ పేపర్ కరెన్సీకి ఉంటుందా? పేపర్ కరెన్సీకి వాల్యూ ఉండదు. ఎందుకంటే అది చిత్తు కాగితం కూడా పనిచేయదు అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 రూపీ నోట్ని మనం డిమానిటైజ్ చేసాము. ఆ 1000 రూపీ నోట్ మన దగ్గర ఉందనుకోండి, ఏం ప్రయోజనం? దేనికి ఉపయోగపడదు, కనీసం ఏదైనా రాసుకోవడానికి కూడా అది ఉపయోగపడదు. సో దీనికి ఏమవుతుందంటే ఇంట్రిన్సిక్ వాల్యూ పేపర్ కరెన్సీకి ఉండదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, అందుకని నేను చెప్తున్నాను. తర్వాత పేపర్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. పేపర్ కరెన్సీ ఆర్ ఫియట్ మనీ. ఫియట్ మనీ అంటే ఏంటంటే లీగల్గా అందరూ యాక్సెప్ట్ చేయగలిగిన కరెన్సీ ఉంది అంటే దాన్ని ఫియట్ మనీ అంటారు అనమాట. ఫియట్ మనీ అనేది 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, అప్పుడే దాన్ని ఫియట్ మనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీ నోట్. 50 రూపీ నోట్ ఫియట్ మనీయా కాదా అంటే ఫియట్ మనీయే. ఎలా అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి అది పేపర్గా కానీ, డిజిటల్గా కానీ, వర్చువల్గా కానీ అది ఎగ్జిస్ట్ అయి ఉండాలి మార్కెట్లో. రెండోది వచ్చేసి ఆ కరెన్సీని ఎవరో ఒకరు ఇష్యూ చేసి ఉండాలి. కింగ్ కానీ, క్వీన్ కానీ, గవర్నమెంట్ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, ఇట్లాంటి ఎవరో ఒకరు ఒక ఆర్గనైజేషన్, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆ కరెన్సీని ఇష్యూ చేసి ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే దాన్ని ఫియట్ మనీ అంటారు. ఇప్పుడు 100 రూపీ కరెన్సీ నోట్ ఫియట్ మనీయే కాదా? ఎస్, ఫియట్ మనీ. ఈ 100 రూపీ నోట్ ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంది అండ్ ఆర్బీఐ గవర్నర్ దీన్ని ఇష్యూ చేసినాడు. దాని మీద రాసి ఉంటుంది ఏమని? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అండ్ సో అని రాసి ఉంటాడు. ఫ్రెండ్స్, ఇట్లా రాయడంలో అర్థం ఏంటంటే అప్పట్లో కలోనియల్ ఏరాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటివి కరెన్సీ నోట్స్ ఇష్యూ చేసి అర్థం ఏంటంటే అంత ఈక్వలెంట్ ఆఫ్ గోల్డ్ మీకు ఇస్తానని అర్థం అనమాట అప్పట్లో. సో ఆ విధంగా ఆ స్టేట్మెంట్ అలా వచ్చింది, అదే కంటిన్యూ చేస్తున్నారు కరెన్సీ నోట్స్ పైన. ఇప్పుడు లీగల్ టెండర్ అనే ఒక టర్మ్ మనం ఉపయోగించుకుందాం. లీగల్ టెండర్ అంటే ఏంటంటే ఈ కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ అందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరూ యాక్సెప్ట్ చేయగలిగేదిగా ఉండాలి. దాన్ని లీగల్ టెండర్ అంటారు. లీగల్ టెండర్ ఎకనామిక్ టర్మ్స్లో మాట్లాడుకోవాలి అంటే ఏ కరెన్సీ అయితే మనము డెట్స్ని అంటే అప్పులని తీర్చడానికి ఉపయోగిస్తామో అండ్ అందరూ మొత్తం దేశవ్యాప్తంగా ఆ ప్రాంతంలో దేశవ్యాప్తంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ కరెన్సీని లీగల్ టెండర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 100 రూపీ నోట్ ఉంది, అది లీగల్ టెండరా కాదా? లీగల్ టెండర్. ఎందుకంటే మనం ఎవరికైనా అప్పు తీర్చాల్సి ఉందనుకోండి, 100 రూపీ నోట్ ఇస్తున్నాం. సో తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తాడు, ఎదుటివాడు యాక్సెప్ట్ చేస్తాడు. లేదా మనం ఏదైనా పోయి వస్తువు కొనాలి, 100 రూపీ నోట్ ఇస్తే షాప్ కీపర్ అనే అతను దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. దీన్నే లీగల్ టెండర్ అంటారు అనమాట. ఇప్పుడు ఎవరైనా షాప్ అతను మీరు 100 రూపీ నోట్ని తీసుకెళ్ళి బాబు నాకు ఏదైనా వస్తువు ఇవ్వమని చెప్పి మనం 100 రూపీ నోట్ ఇస్తే అతను వద్దన్నాడు అనుకోండి, ఇది లీగల్ టెండర్ కాబట్టి మనం డైరెక్ట్గా కోర్టుని ఆశ్రయించవచ్చు. ఇతను ఎందుకు తీసుకోవట్లేదో మీరు తేల్చండి అని చెప్తారనమాట. సో అతను వద్దని చెప్పడానికి వీల్లేదనమాట. దాన్ని లీగల్ టెండర్ అంటారనమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా పాయింట్. సరే, నా దగ్గర ఒక $1 నోట్ ఉంది. $1 నోటు నేను తీసుకెళ్ళి నేను షాప్ కీపర్కి ఇచ్చాను అనుకోండి, తీసుకుంటాడా? ఖచ్చితంగా తీసుకోడు. ఎందుకంటే అది అక్కడ ఉపయోగపడదు కాబట్టి. బట్ అది ఫియట్ మనీ కాదా? ఫియట్ మనీయే. ఎందుకంటే అది ఫిజికల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. $1 నోటీస్ ఇన్ ఫిజికల్ ఫామ్. అండ్ అది రెండోది ఏమనుకున్నాం మనం? ఇష్యూ చేయడం. ఎవరైనా ఒకరు ఇష్యూ చేసి ఉండాలి అన్నారు. యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ ఇష్యూ చేసింది. సో యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ ఇష్యూ చేసింది అండ్ అది ఫిజికల్ ఫామ్లో ఉంది. అప్పుడు అది ఫియట్ మనీయే కదా? ఫియట్ మనీ. బట్ అకార్డింగ్ టు లీగల్ టెండర్ అది ఇండియాలో వర్కౌట్ అవ్వదు. మనం ఏమనుకున్నాం? లీగల్ టెండర్ అంటే అది ఆ ప్రాంతంలో అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. రెండోది అది డెట్స్ని క్లియర్ చేసే విధంగా ఉండాలి.
ఆ కరెన్సీ. దాన్నే మనం లీగల్ టెండర్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా? లీగల్ టెండర్ అంటే ఏంటి? ఫియట్ మనీ అంటే ఏంటి? ఇవన్నీ గూడా పేపర్ కరెన్సీ కింద వస్తాయన్నమాట. చిన్న చిన్న పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాం. కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కాయిన్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? 50 పైసే అండ్ అబోవ్ కాయిన్స్ మనకున్నాయి. అప్ టు ₹1000 వరకు గూడా మనం కాయిన్స్‌ని ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ కాయిన్స్ లీగల్ టెండరా కాదా? ఖచ్చితంగా లీగల్ టెండరే. ఎందుకంటే కాయిన్స్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. తర్వాత అది ఫిజికల్‌గా ఎగ్జిస్ట్ అయిందా లేదా? మెటాలిక్ ఫార్మ్‌లో అయినా గూడా ఫిజికల్‌గా ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి 50 పైసే ఎగ్జాంపుల్ తీసుకుంటే 50 పైసే లీగల్ టెండర్. మనం ఖచ్చితంగా ఇస్తే తీసుకోవాలి. మనం ఎన్ని కాయిన్స్ ఇస్తే అతను యాక్సెప్ట్ చేస్తాడు, ఎన్ని కాయిన్స్‌కి మించి ఇస్తే యాక్సెప్ట్ చేయడనేది ఇప్పుడే మాట్లాడుకుందాం. బట్ 50 పైసే కాయిన్ అనేది అది ఇట్ ఈస్ ఎ లీగల్ టెండర్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫియట్ మనీ. సో, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే కాయిన్స్‌ని ప్రింట్ చేసేది ఎవరు? ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కాయిన్స్ ప్రింట్ చేసేది ఆర్ మింట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమేం కాయిన్స్ ప్రింట్ చేస్తుంది? 50 పైసే అండ్ అబోవ్ కాయిన్స్‌ని ప్రింట్ చేస్తుంది. 50 పైసే బిలో కాయిన్స్‌ని అది డీమానిటైజ్ చేసేసారు. సో, 50 పైసే అండ్ అబోవ్ అప్ టు ₹1000 వరకు కూడా కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం అప్ టు ₹1000 కాయిన్స్ వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేయొచ్చు. మింట్ చేయొచ్చు. ప్రెజెంట్‌లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50 పైసే నుంచి ₹20 కాయిన్స్ వరకు మాత్రమే మింట్ చేస్తుంది. ₹20 కాయిన్ పాలిగాన్ అనమాట. డోడెకాగాన్ అంటారు. ఇక్కడ ఎగ్జంప్షన్ ఏంటి అంటే ₹1 నోట్ ఏదైతే ఉందో అది కరెన్సీ గదా! సో, ఈ ₹1 నోట్ మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేస్తుంది. అది గూడా దాని మీద ఐ ప్రామిస్ టు పే ద బెరర్ అని ఉండదు. జస్ట్ సంతకం ఫినాన్స్ సెక్రటరీ చేసుంటాడనమాట. మిగతా అన్ని కరెన్సీ నోట్స్‌ని ₹1 కాకుండా మిగతా అన్ని కరెన్సీ నోట్స్ ₹20, ₹10, ₹50, 100, 500, ₹2000 నోట్స్ ఇవన్నీ గూడా ఏంటంటే మన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అనే ఒక స్టేట్మెంట్ కింద ఆయన సైన్ చేసింటాడు. ₹1 నోట్ మీద స్టేట్మెంట్ ఉండదు గానీ ఫినాన్స్ సెక్రటరీ సైన్ చేసింటాడనమాట. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాయిన్స్ అండ్ పేపర్ కరెన్సీ. అండ్ ఫైనల్‌గా ఒక టాపిక్ గురించి మాట్లాడి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. లిమిటెడ్ లీగల్ టెండర్ అండ్ అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్. ఏంటి ఈ లిమిటెడ్ లీగల్ టెండర్ అండ్ అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే ఎగ్జాంపుల్ బేసిస్‌తో మాట్లాడుకుందాం. ఒక షాప్‌కి మనం వెళ్లి ఎన్ని కాయిన్స్ ఇస్తే అతను యాక్సెప్ట్ చేయొచ్చు. ఎన్ని కాయిన్స్‌కి మించి మనం ఇస్తే అతను యాక్సెప్ట్ చేయకూడదు అంటే దాన్ని లిమిటెడ్ టెండర్ అంటారు. ఉదాహరణకి 50 పైసే కాయిన్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. మనం ఎన్ని కాయిన్స్ అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. 50 పైసే వాల్యూస్ వచ్చేసి మనం 20 కాయిన్స్ దాకా ఇవ్వచ్చు. అంతకు మించి మనం ఇస్తే అతను తీసుకోను అని చెప్పొచ్చు. సో, దీన్ని లిమిటెడ్ లీగల్ టెండర్ అంటారు. అంతకు మించి మనం కాయిన్స్ ఇచ్చామనుకోండి అతను వద్దనొచ్చు స్ట్రెయిట్ అవే. ఇంగా అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే ఏంటంటే ఆ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ₹10 నోట్స్ ఎన్ని కట్టలైనా తీసుకుపోయిచ్చినా అతను వద్దనకూడదు. తీసుకోవాలి. దిస్ ఈస్ అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్. ₹50 నోట్స్ ఎంత వాల్యూ అన్నీ తీసుకొని పోయి ఎన్ని కట్టలైనా తీసుకుపోయి ఇస్తే అతను వద్దనకూడదు. దీన్ని అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్ అంటారు. కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం ఏంటంటే ₹1 నోట్లు లేదా ₹1 కాయిన్స్ ₹1000 వరకు మనం ఇవ్వొచ్చనమాట. అంటే 1000 కాయిన్స్ లేదా ₹1001 నోట్స్ ఇస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. అంతకు మించి ఇస్తే ఎదుటివాడు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని లిమిటెడ్ లీగల్ టెండర్ అంటారు. అదే 50 పైసే కాయిన్స్ అనుకోండి. ఒక 20 కాయిన్సే మనం ఇవ్వాలి. 20 కాయిన్స్‌కి మించి ఒకేసారి 20 కాయిన్స్‌కి మించి 50 పైసే కాయిన్స్ ఇస్తే అంటే ఎంతయింది ₹10. అంతకు మించి ఇస్తే ఎదుటివాడు వద్దని చెప్పొచ్చు. లేదా రిఫ్యూజ్ చేయొచ్చు. దీన్నే లిమిటెడ్ లీగల్ టెండర్ అంటారు. కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం. ఇక అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్. అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే ఆర్‌బీఐ యాక్ట్ 1934 ప్రకారంగా కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో ₹1 కాకుండా మిగతా అన్ని కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత వరకు ఇచ్చినా గూడా అది అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్. అంటే యాక్సెప్ట్ చేయాలి ఎదుటి వాళ్ళు. ₹10 నోట్స్ తీసుకొని ఎన్ని లక్షలకిచ్చినా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ₹100 నోట్స్, తర్వాత ₹2000 నోట్స్ ఇవన్నీ గూడా ఏంటంటే ఎన్ని ఇచ్చినా గూడా ఎంత వాల్యూకి ఇచ్చినా గూడా ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఆర్‌బీఐ యాక్ట్ 1934 కింద అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్ అంటారు. సో, మనం ఇక్కడ కొన్ని టర్మ్స్ మాట్లాడుకున్నాం గదా! లిమిటెడ్ లీగల్ టెండర్, అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్ అండ్ కాయిన్స్ తర్వాత పేపర్ కరెన్సీ ఇవన్నీ గూడా ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ మనీలో మనకు పేపర్ కరెన్సీ దాకా మనం డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ మనీ ఆర్ డిపాజిట్ మనీ అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ మనీ అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్స్ అనమాట. సో, ఇదంతా గూడా ఎవల్యూషన్ ఆఫ్ మనీలో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. ఈరోజు ఇంతవరకే ఫ్రెండ్స్. మనం ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు దిస్ వీడియో. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద లైక్ మైండెడ్ పీపుల్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.